హే కిరణ్, ఆయన ఏంటి పరిస్థితి? 2025లో వచ్చిన మూవీస్లో ది బెస్ట్ క్యారెక్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. మీకు నచ్చిన క్యారెక్టర్ గురించి మొదలు చెప్పండి. ఇదో హిట్ సినిమానో, ఫ్లాప్ సినిమానో, లేదంటే కమర్షియల్ సినిమానో, ఆర్ట్ సినిమానో సంబంధం లేకుండా ప్రతి సినిమాలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిన క్యారెక్టర్, లేదంటే దానికి ఒక ఇంపాక్ట్ ఒక స్కోప్ ఉన్న క్యారెక్టర్ మాత్రమే మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో అలాగా ఫస్ట్ ఈ సినిమా పేరు తీసుకొచ్చి తిట్టుకుంటారేమో కానీ గేమ్ చేంజర్లో చాలా క్యారెక్టర్ ఉన్నాయి. ఈవెన్ రామ్ చరణ్ క్యారెక్టర్ బాగుంటుంది, అంజలి క్యారెక్టర్ బాగుంటుంది, కానీ బట్ వీళ్ళందరినీ మించిన ప్రాపర్ క్యారెక్టర్ అనుకున్న ఏకైక క్యారెక్టర్ శ్రీకాంత్ క్యారెక్టర్. ఏదైతే ఒక పొలిటికల్ ఫ్రెండ్ అంటే శ్రీకాంత్ క్యారెక్టర్కి ఒక జర్నీ ఉంటుంది. సో ఒక సాధారణ కార్యకర్తగా మొదలై స్టార్ట్ అయ్యి తన వాక్చాతుర్యంతో కేవలం తనకున్న తన పాజిటివ్ థింగ్ ఏంటంటే వాక్చాతుర్యం, ఎంత అనర్గళంగా మాట్లాడగలుగుతాడు ఏ టాపిక్ అయినా సరే. సో అలాగా ఎదిగి తర్వాత ఒక నెగిటివ్ షేడ్లోకి వచ్చి తనే సీఎం అయ్యే కైండ్ ఆఫ్ ఒక ఆర్క్ అది ఇంకా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేదు శంకర్. ఈ హీరోయిక్ ఎలివేషన్స్ దానికి ఎక్కువ వెళ్ళిపోయాడు, కానీ దాన్ని ప్రాపర్గా ఎలివేట్ చేసుకుంటే కనుక శ్రీకాంత్ క్యారెక్టర్ అనేది బిగ్గెస్ట్ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ అయ్యేది అనమాట. సో నాకు ఆ సినిమా చూస్తున్నంతసేపు అరే ఇది కొంచెం ఎస్టాబ్లిష్ చేసుకుని ఉంటే బాగుండేది, లేదంటే శ్రీకాంత్ క్యారెక్టర్ని ఒక మెయిన్ యాంటగనిస్ట్గా చూపించుంటే ఎస్జే సూర్యని ఎలివేట్ చేస్తాం కదా, ఎస్జే సూర్య కంటే కూడా పవర్ఫుల్ క్యారెక్టర్ శ్రీకాంత్ క్యారెక్టర్. సో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు అనిపించింది. కానీ బట్ శ్రీకాంత్ ఒక 2 వేరియేషన్స్ ఉంటాయి, ముసలి గెటప్ ఉంటుంది అలాగే యంగ్ ఇది కూడా ఉంటుంది అనమాట. రెండిట్లో కూడా హీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. అంటే సీనియారిటీ ప్రూవ్ చేసుకుంటారు అనుకుంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. నెక్స్ట్ వచ్చి బాపు. అంటే మనం బ్రహ్మాజీని ఎప్పుడు కూడా చాలా ఫన్నీ సీన్స్లో చూస్తూ వచ్చాం కదా. 90% ఏదో అక్కడక్కడ అప్పట్లో ఎప్పుడో సింధూరం తర్వాత కొన్ని సినిమాల్లో మాత్రమే అతన్ని కొంచెం ఈ ఎమోషనల్ కైండ్ ఆఫ్ రోల్స్లో చూసాం. సో అలాంటిది ఖడ్గంలో కూడా ఎమోషనల్ రోల్ చేశాడు బ్రహ్మాజీ. అలాంటిది ఒక ఫాదర్గా, అసలు బేసిక్గా బ్రహ్మాజీ ఆయన ఏజ్ చెప్పుకోడు, ఫాదర్ క్యారెక్టర్స్కి ఒప్పుకోడు క్యాండిడేట్. అలాంటిది అతను ఒక ప్రాపర్ ఫాదర్, అది కూడా ఎలాగా రూటెడ్ విలేజ్, అందులోనూ కూడా ఇద్దరు పిల్లలు కూడా, ఒక అమ్మాయి ఏమో ధన్య బాలకృష్ణ, ఇంకొక యాక్టర్ ఉంటాడు. సో అలాగా ఇద్దరికి అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 30+ ఏజ్ కిడ్స్కి ఫాదర్ క్యారెక్టర్. సో అతను ఒక డైరెక్ట్ అటెంప్ట్ చేశాడు అందులో. డైరెక్ట్ అంటే ఇప్పుడు దాకా యాక్సెప్ట్ చేయలేదు, ఫైనల్లీ యాక్సెప్టెడ్. లేదు ఇప్పుడు నేను ఇప్పటికన్నా ఫాదర్ క్యారెక్టర్స్ చేయాలనేది ఒక యాక్సెప్టెన్స్ వచ్చింది ఆయనకి. బట్ ఆ రీజనల్ ఏదైతే ఆ రూరల్ ఫాదర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా ప్రాపర్గా ప్లే చేసింది. దానికి చాలా ఎమోషన్స్ ఉంటాయి లిటరల్లీ అందులో. బేసిక్గా సినిమా స్టోరీ ఏంటంటే తండ్రిని చంపేస్తే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, దాంతో కొంచెం ఉన్న అప్పులైతే ఇచ్చేద్దాం అనే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. సో చాలా ఎమోషనల్ టర్మైల్ అది ఉంటుంది ఆ క్యారెక్టర్కి, బట్ వెరీ ప్రాపర్లీ అండ్ వెల్ డన్ క్యారెక్టర్ అనమాట అది. నెక్స్ట్ వచ్చి ఆమని. సో ఇందాక మనం బెస్ట్ మూవీస్లో కూడా నారీ ద ఉమెన్ క్యారెక్టర్ ఫిల్మ్ పెట్టాం. సో ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ అంటే చాలా సీరియస్ క్యారెక్టర్, అది చాలా డేరింగ్ క్యారెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెని కాకుండా ఇంకెవరైనా చేసి ఉండొచ్చో లేదో తెలియదు, కానీ బట్ ఆవిడ యాక్సెప్ట్ చేసినందుకు. ఎందుకంటే ఆవిడ కొన్ని ఇమేజ్ ఏంటి, హోమ్లీ ఆమెని అనగానే ఓకే మన ఇంట్లో ఆవిడ, లేదంటే ఆవిడకి అంతకుముందు ఉన్న క్యారెక్టర్ ఏంటంటే ఒక పక్కింటి అమ్మాయి క్యారెక్టర్, అలాంటి నుంచి మన ఇంట్లో ఒక లేడీ క్యారెక్టర్ ఒక ఇమేజ్ సంపాదించుకుంది ఆవిడ. అలాంటిది ఆ ఇమేజ్ని రిస్క్లో పెట్టి ఆవిడ, ఇది కూడా అలాంటి క్యారెక్టరే. అరే మన ఇంట్లో కూడా మన అమ్మ ఇలాగే ఉంటుంది కదా, లేదంటే పక్కింట్లో ఆంటీ ఇలాగే ఉంటారు కదా, వాళ్ళ పిల్లలతో ఇలాగే ఉంటారు కదా అనే కైండ్ ఆఫ్ క్యారెక్టర్. బట్ ఏదైతే ఆ ఎండింగ్ ఉంది, ఇందాక నేను ఎండింగ్ చెప్పలేదు, కావాలని చెప్పట్లేదు, ఎందుకంటే యూ పీపుల్ నీడ్ టు వాచ్ ద ఫిలిం. ఆ ఎండింగ్లో ఆవిడ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇది అసలు మనకి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి క్యారెక్టర్స్ ఒప్పుకోవడానికి ఒక డేర్ ఉండాలి. అది కూడా చాలా అతి తక్కువ మంది ఆర్టిస్టులు ఉంది, అందులో ఆమెని ఒకరు. సో ఈ లిస్ట్లో ఆవిడని యాక్చువల్గా ఫస్ట్ పెట్టినా తప్పలేదు, అలాంటి డేరింగ్ సీక్వెన్స్ చేసినందుకు కానీ, లేదంటే అలాంటి సినిమా ఒప్పుకున్నందుకు కానీ. నాకు వచ్చేసి నెక్స్ట్ కోర్టు ఉంది కదా, కోర్టు సినిమాలో శివాజీ క్యారెక్టర్ మంగపతి ఉంటుంది కదా, అంటే అది సొసైటీలో మోస్ట్ ఆఫ్ ది ఫాదర్ క్యారెక్టర్, బాబాయిలు మామలు ఉంటారు కదా, పేట్రియార్కల్ మెంటాలిటీ, ఒక పురుషాధిక్యత. సో ఆ దాన్ని కరెక్ట్ రిప్రజెంట్ చేశారనమాట. దాన్ని క్యారెక్టర్ రాయడం కూడా ఫస్ట్ అతడు వాళ్ళ కూతురికి లెటర్ ఇచ్చినప్పుడు ఒక గాంజాయి ప్యాకెట్ పెట్టి ఒక జైలు పంపించే అంత లెవెల్లో ఉండడం. సో ఆ క్యారెక్టర్కి అంత స్ట్రాంగ్గా బిల్డ్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. సో ఎండింగ్ వరకు అతను తప్పని తేలినాక కూడా అదే క్యారెక్టర్లో ఒప్పుకోడు అసలు, జైలుకి వెళ్ళే టైం కూడా. సో అది చాలా స్ట్రాంగ్ అయిన క్యారెక్టర్. సోషల్ మీడియాలో అందరికీ మ్యాక్స్ అది కనెక్ట్ అయిపోయి ఇంకా దాన్ని ఎలివేట్ చేస్తున్నారు. లేదంటే ఆ క్యారెక్టర్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే అందరూ చూసింది కూడా ఎంతసేపు అగ్రకులం తాలూకా ఒక గర్వం చూశారు. సో దాంతోపాటు ఆ క్యారెక్టర్కి ఉన్న ఇంకొక లేయర్ ఏంటంటే
అతను ఏది కూడా తనకు వచ్చింది తీసుకోడు, అన్నీ బలంగా లాక్కుంటాడు. అవును. ఇప్పుడు అక్కడ అందులో సుబ్లాక్ సుధాకర్ యాక్చువల్గా సుబ్లాక్ సుధాకర్ కుటుంబ పెద్ద, అవును. కానీ ఈయన మామయ్య ఎక్కడ వాళ్ళ కూడా అతని కుటుంబ పెద్దలు ఎవడు, ఇతని ఇతనే దయాక్షణల మీద వీళ్ళు బతుకుతున్నారు. సో ఆ కొని తెచ్చుకున్న పెద్దరికం అని ఉంటుంది చూడు, ఇది గుంజుకున్న పెద్దరికం అనమాట. సో ఆ పెద్దరికాన్ని కూడా చాలా బాగా ప్రాపర్గా చూపించాడు ఆయన. నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది మీకు, నేను లేకపోతే ఏంటి మీ పరిస్థితి. సో ప్రతి చోట నేను లేకపోతే మీరు లేరు అనే కైండ్ ఆఫ్ మీరు నా ఒక మీద డిపెండ్ అయ్యాను అన్నది ఒకటి క్రియేట్ అలాగా. చేసి సో పెడతారు. ఎంతసేపు అంటే నీవు అనుకున్న ప్యాటర్న్కి ఇవన్నిటితో పాటుగా ఈ ఏదైతే అహంకారం ఉందో, అది కులాహంకారం కావచ్చు, లేదంటే నేనే ఈ కుటుంబానికి మొత్తానికి పెద్ద అనే ఒక కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్ క్రియేట్ చేయడం, అందుకే రోహిణి క్యారెక్టర్తో కానీ హీరోయిన్ని కొట్టడం కానీ ఇవన్నీ ఉంటాయి. పెళ్లి తీసుకుని అక్కడ ఎంతసేపు నేనే మీకు పెద్ద, నేను చెప్పింది మీరు ఏమైనా చచ్చినట్టు వినాలనే కైండ్ ఆఫ్ ఒక డామినేషన్ ఉంటుంది. సో ఆ డామినేషన్ చాలా బాగా పోర్ట్రే చేశాడు ఆయన. Absolutely. సో అంటే కామికల్ రోల్స్ మోస్ట్లీ వెన్నెల కిషోర్ని చూస్తూనే వచ్చాం, కానీ సింగిల్లో వెన్నెల కిషోర్ని ఒక ఫ్రీ ఫ్లోలో చూసామనిపించింది అనమాట. అంటే మోస్ట్లీ అతన్ని ఎంతసేపు ఒక 2-3 సీక్వెన్సెస్ వాడుకోవడం, లేదంటే సెకండ్ హాఫ్లోనో, లేదంటే క్లైమాక్స్లోనో, లేదా ఏదైనా ఒక చిన్న చిన్న పార్ట్స్ వరకే చూసాం కదా. బట్ సింగిల్ సినిమాలో లిటరల్ ఫస్ట్ ఓపెనింగ్ సీక్వెన్స్ దగ్గర నుంచి ఎండింగ్ దాకా ఉంటాడు వెన్నెల కిషోర్. అండ్ బేసిక్గా చెప్పాలంటే వెన్నెల కిషోర్ కమెడియన్ అని చెప్పుకోడు, సెకండ్ హీరో అని చెప్పాలి. ఈవెన్ శ్రీ విష్ణు కూడా అదే అన్నాడు, ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఏదో కామెడీ రోల్ కాదంటే సెకండ్ హీరో కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అదే అని చెప్పేసి. సో లిటరల్ అలాగే ఉంటుంది. అసలు మెట్రో ట్రైన్ సీక్వెన్సెస్ కొన్ని ఉంటాయి. తన గర్ల్ ఫ్రెండ్ని తను కలవడానికి వెళ్ళాలన్నమాట, పంచి ఊడిపోద్ది, క్రేజీ ఉంటాయి అసలు. అండ్ ఆ పెర్ఫార్మెన్స్ కూడా చాలా, అంటే కొన్ని మీమ్స్ రీక్రియేషన్ అయి ఉంటాయి. ఈ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఆ రష్మికని రీక్రియేట్ చేసే కైండ్ ఆఫ్ చాలా చాలా ఉంటాయి అందులో సింగిల్లో. బట్ అన్నిటిని కూడా వెన్నెల కిషోర్, నేను హిలేరియస్గా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ అది. అండ్ ఆ సినిమాలో అదొక బ్యాలెన్స్డ్ రోల్ యాజ్ వెల్, అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కామెడీ అని కాకుండా సినిమాకి ఒక స్క్రీన్ ప్లే కూడా యూజ్ అవుతుంది ఆ క్యారెక్టర్. బేసిక్గా వెనల్ కిషోర్ స్క్రీన్ మీదకి వచ్చేస్తే నవ్వు వస్తుంది, ఇంకా ఫన్ రాస్తే మాత్రం ఆయన చింపేస్తాడు. సో నెక్స్ట్ వచ్చి గవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. సో శుభం సినిమాలో బేసిక్గా గవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఒక డైరెక్టర్. అతను డైరెక్టర్గా సీతామందాల రామచిత్రం సినిమా తీశాడు. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ హోంబలేలో ఒక సినిమా కూడా చేస్తున్నాడు, డైరెక్టర్గా ఒక సినిమా చేస్తున్నాడు. బట్ మధ్యలో యాక్టర్గా మారి ఈ శ్రీమతి కుమారి ఇలాంటి, సరే కుమారి శ్రీమతి అని నిత్యమైనంత వెబ్ సిరీస్ చేశాడు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ కొన్ని వెబ్ సిరీస్లో చిన్న చిన్న సినిమాలు చేసుకుంటాడు. బట్ శుభంకి వచ్చేటప్పటికి అతను సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఎందుకు అంటే, అతని క్యారెక్టర్ త్రూ కంప్లీట్ ఫన్ మాత్రమే ఉండదు, ఫన్తో పాటు ఒక చిన్నపాటి, అంటే ఇందులో అతను ఆల్ఫా మేల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. సో పురుషాధిక్యత, నా మాటే వినాలి, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అందులోంచి ఒక ఫన్ జనరేట్ చేస్తాడు అతను. అంటే అది ఎవరన్నా చేసి ఉండొచ్చు, బట్ ఇతను చేయడం వల్ల అది ఎందుకు హైలైట్ అయింది అంటే, అతని మొహంలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కైండ్ ఆఫ్ ఒక సీరియస్నెస్ ఉంటుంది. ఆ సీరియస్నెస్లోంచి కామెడీ వచ్చినప్పటికీ వీళ్ళందరూ అంటే, ఇప్పుడు హర్షిత్ ఆ యంగ్ బాయ్ కైండ్ ఆఫ్ దాంట్లోనే తను బాగా సెట్ అయ్యాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఇవన్నీ వాళ్ళందరూ కూడా, ఈవెన్ మహిధర్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ కూడా, సరే వంశీధర్ వీళ్ళందరూ ఉంటారు, అందరూ కామెడీ. అంటే వాళ్ళ జోన్లో వాళ్ళు ఉండి అది వాళ్ళు బాగా ఎలివేట్ అయ్యారు. బట్ ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే ఇతను అవుట్ ఆఫ్ ద జోన్ అందులో. సో రిమోట్తో సీక్వెన్స్ ఉంటుంది, ఆ రిమోట్ సీక్వెన్స్ కూడా చాలా క్లవర్లీ రిటర్న్. సో బేసిక్గా రిమోట్లో వాడు ఏంటంటే బ్యాటరీలు ఇసురు పడేస్తాడు, అర్జెంటుగా అప్పటికప్పుడు బ్యాటరీలు కావాలి. సో ఇప్పుడు ఈ సీక్వెన్స్ అన్నింటిలో కూడా ఎంతసేపు భర్తను భార్య కొట్టే సీక్వెన్స్ లాగే కనిపిస్తుంది. అక్కడ ఎక్కడైనా సరే మళ్ళీ కష్టపడి ఇప్పుడు అంటే ఆ బ్యాటరీలు మళ్ళీ వీళ్ళు పెట్టించారనే దానికి ఒక సీక్వెన్స్లా చేయకుండా నీకు సింపుల్ షాట్ ఉంటుంది అక్కడ. కరెక్ట్ బ్యాటరీలు ఇచ్చే టైంకి ఈ చరణ్ పేరి హర్షిత్ ఉంటారు, వీడు రిమోట్ ఇస్తాడు, పక్కన క్లాక్ ఆగిపోయి ఉంటుంది అనమాట. సో వాల్ క్లాక్లో ఉండే బ్యాటరీలు తీసి దీన్ని పెట్టించారు అన్నట్లుగా చాలా సింబాలిక్గా చెప్పారు షాట్. సో అది ప్రాపర్లీ రిటర్న్ అండ్ ఎగ్జిక్యూటెడ్ కైండ్ ఆఫ్ సీన్. అట్ ద సేమ్ టైం గవిరెడ్డి పెర్ఫార్మెన్స్ కూడా ఆబ్వియస్గా ఇది కొంచెం ఎలివేట్ అయింది వాళ్ళందరితో కంపేర్ చేస్తే. బట్ నాకు శుభంలో హర్షిత్ రెడ్డి క్యారెక్టర్ బాగా దట్స్ వాట్ రిలేటబుల్ క్యారెక్టర్. రిలేటబిలిటీ లేదన్న బయట మెయిన్ క్యారెక్టర్ ఎట్లుంటుంది అంటే అమ్మాయి దగ్గర తగ్గొద్దని ఉంటుంది, ఇతను పెళ్లి చూపులో పోయినప్పుడు కానీ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఎట్లుంటాడు, అదే ఉంటాడు, అదేగా రిలేటబిలిటీ. ఇక్కడ ఉండదు కదా బయట. సో అది కొంచెం మంచిగా అనిపిస్తుంది నా క్యారెక్టర్. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చి నిఖిల్ దేవాదుల అని చెప్పేసి, అతను చైల్డ్ యాక్టర్గా చాలా సినిమాలు చేస్తున్నాడు, నాకు తెలిసి సలారు వీటన్నిటిలో కూడా ఉన్నాడు అతను. సో అతను గట్టిగా చలనో సినిమా చేశాడు. సో బేసిక్గా ఇలాంటి హీరోస్ అందరూ అంటే చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ హీరోస్ అందరూ ఏం చేస్తారంటే ఒక సేఫ్ ప్రాజెక్ట్ చూసుకుంటారు, ఒక లవర్ బాయ్ క్యారెక్టర్ లేదంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాని చూస్ చేసుకుంటారు కదా. బట్ నిఖిల్కి వచ్చేటప్పటికి ఎంత టిపికల్ చాయిస్ అంటే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ తీసుకున్నాడు తను. సో అందులో మనోడు పెర్ఫార్మెన్స్ ఎదిరిపోద్ది అసలు, అంటే చాలా సీరియస్ టోన్లో ఉంటుంది సినిమా. నీకు కొంచెం నేను సినిమాలో నరేష్ కైండ్ ఆఫ్ ఒక టింజ్ కనిపిస్తూ ఉంటుంది అందులో. బట్ మనోడు పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో లిటరలీ అంటే అది హారిఫిక్గా అనిపించాలి. బేసిక్గా అది హారర్ సినిమా కాదు, బట్ హారిఫిక్ పెర్ఫార్మెన్స్ అనమాట. అది భలే ఉంటుంది అసలు మనోడు. అంటే ఇట్స్ గుడ్ చాయిస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ ఫర్ ష్యూర్. కాకపోతే ఆ సినిమా ప్రాపర్గా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల మనోడికి పేరు రాలేదు, కానీ ఇట్స్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్ ప్లేడ్ బై నిఖిల్.
నెక్స్ట్ నా ఫేవరెట్ క్యారెక్టర్స్లో 8 వసంతాలు ఉంది కదా, దాంట్లో హీరోయిన్ క్యారెక్టర్ అనంతిక, శుద్ధి ఆయుధ క్యారెక్టర్. తన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ తను జర్నీ కానీ అంత త్రూ అవుట్ ఒక స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఒక ఉమెన్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి లైఫ్లో అనే దాన్ని చూపించడానికి. సో ఉమెన్ లవ్ ఎలా ఉంటుందని పోర్ట్రే చేయడానికి ఇప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. అదే మొగాడి ప్రేమకి చిహ్నంగా పాలరాతి సౌదాలు బాగా నగరాలు ఉంటాయి, కానీ ఉమెన్ లవ్కి ఏముంటుంది మనసులో మిగిలిపోయా అన్నది. సో ఒక ఉమెన్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ లవ్ ఎలా ఉంటుందని చెప్పడం కానీ, సో ఆ క్యారెక్టర్ ఆర్క్ కానీ దాన్ని డిజైన్ చేయడం కానీ చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది క్యారెక్టర్? నేను ఆ క్యారెక్టర్ ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ ఇన్ ద సెన్స్ ఒక డిగ్నిఫైడ్గా చూపించే అమ్మాయిల క్యారెక్టర్లు చాలా తక్కువగా ఉంటాయి కదా. అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పినట్టే, ఇందాక మనం బెస్ట్ ఫిల్మ్స్ అప్పుడు కూడా అనుకున్నట్టే, ఈ అమ్మాయికి మరీ ఫ్లాలెస్గా చూపించడం అనేది ఒక్కటే నాకు చిన్న మైనస్ పాయింట్ తప్పితే, మైనస్ ఇన్ ద సెన్స్ రిలేటబుల్గా అనిపించలేదు అనమాట. ఇంత ప్యూర్గా ఇంత ఏదో లిటరల్ అప్పుడే ఏదో పురాణాల్లోంచి దిగి వచ్చిన దేవకనిలాగా అలా చూపించారు. అంటే ఎవ్రీ పర్సన్ ఇస్ ఫ్లాడ్ కదా. ఇప్పుడు నీలోను మైనస్లు ఉంటాయి, నాలోను మైనస్లు ఉంటాయి, ఎవ్రీ వన్ ప్రతి అందరిలో మైనస్లు ఉంటాయి. సో అలాగా ఇప్పుడు కూడా ఒక ఫ్లాడ్ క్యారెక్టర్ ట్రాన్సిషన్ టు అదే ఫ్లాలెస్ క్యారెక్టర్ అనేది ఉంటే ఎప్పుడు కూడా అది సినిమాటిక్గానే బాగుంటుంది, నిజంగా కూడా రిలేటబుల్గా ఉంటుంది, ఎంజాయ్ చేస్తాం క్యారెక్టర్. సో అదొక్కటి తప్పితే, బట్ అమ్మాయి పోర్ట్రేల్ చాలా బాగా చేసింది. అమ్మాయి తను ఓన్ డబ్బింగ్ ఒక్కటి చెప్పుకోలేకపోయింది. మాక్సిమం ట్రై చేసాను, టీజర్లో ట్రై చేస్తే కొంచెం నెగిటివ్ రియాక్షన్స్ వచ్చేటప్పటికి దే హావ్ గాన్ ఫర్ ద డబ్బింగ్. కానీ ఆ అమ్మాయి చాలా స్పష్టంగా అన్ని డైలాగ్స్కి ఎక్కడ లిప్సింగ్ ఇష్యూస్ ఎక్కడ నీకు కనబడవు, చాలా ప్రాపర్గా చెప్తుంది అంతా. అండ్ తను యాక్చువల్గా కరాటే రావడం వల్ల ఈ సినిమాలో కరాటే సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా తనే ఓన్గా చేసింది. ఈవెన్ ఫైట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది అనవసరంగా, అది వారణాసి అది అనవసరంగా కొంచెం ఇష్యూ అయింది కదా దానికి, రిలీజ్ అయిన తర్వాత అలా చేస్తారు వారణాసిలో అని చెప్పేసి. బట్ ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ డీసెన్సీ. సో దాన్ని ఏమి వాళ్ళు వక్రీకరించో లేదంటే కావాలని చెప్పేసి ఒకళ్ళని తక్కువ చేస్తున్నట్టు వాళ్ళు ఎక్కడా లేదు. రియల్ ఇన్సిడెంట్స్ అక్కడ జరిగింది చూసి రాశానని చెప్పాడు డైరెక్టర్. బట్ అనంతిక డిజర్వ్స్ టు బి అప్రిషియేటెడ్. సో నువ్వు అనంతిక అన్నావు కదా, అనంతిక రేంజ్లోనే ఇంకొక పెర్ఫార్మెన్స్ ఉంటుంది విచ్ ఇస్ గీత్ సేని, కన్యాకుమారి అనే సినిమా. సో టీజర్ ట్రైలర్లోనే అమ్మాయి ఆ చీరల గురించి చెప్పే డైలాగ్ ఎంత వైరల్ అయింది కదా. సో సినిమాలో లిటరల్లీ ఆమె శ్రీకాకుళం అసలు భలే మేనేజ్ చేస్తుంది. అసలు మేనేజ్ చాలా ప్రాపర్గా చేస్తుంది. అసలు తన క్యారెక్టర్ అంటే ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్లా చూపిస్తారు దాన్ని. కొంచెం ఏదైతే క్లోజర్ ఉండిందో ఆ సినిమాకి, అంటే అమ్మాయి అమెరికా వెళ్ళి తర్వాత మళ్ళీ తను పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయి మళ్ళీ వెనక్కి రావడం అంతా కొంచెం రియాలిటీకి దూరంగా ఉండడం వల్ల దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. కానీ ద వే షీ క్యారీడ్ ఒక డిగ్నిఫైడ్గా క్యారీ చేస్తుంది తన తాలూకా ఏదైతే ఇప్పుడు తను ఎంతసేపు తన ఉద్యోగం చేయాలనుకుంటుంది, తన కుటుంబానికి ఒక సపోర్ట్గా నిలవాలనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ అన్నయ్యకి ఉద్యోగం ఉండదు, తనే లిటరల్లీ సో తన ఇంటెన్షన్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ చాలా అంటే ఎర్నెస్ట్ పర్ఫార్మెన్సెస్ అంటాం కదా, తను ఆ క్యారెక్టర్ని కంప్లీట్గా ఓన్ చేసుకొని చేసేది. సో అమ్మాయి సినిమా ప్రమోషన్స్లో కూడా ఎంత యాక్టివ్గా ఉంటుంది. ఈవెన్ పోస్ట్ రిలీజ్ సినిమా అమెజాన్ ప్రైమ్లో ఉంది లేదంటే ఫలానా యాప్లో ఉందని చెప్పేసి తను ప్రమోట్ చేసిన విధానం కూడా క్రేజీ. ఎందుకంటే హీరోయిన్స్ అలా సినిమాను ఓన్ చేసుకొని అట్లా ప్రమోట్ చేయడాన్ని మనం అసలు చూడం. అలాంటిది అమ్మాయి సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా రకరకాలుగా దాన్ని అంటే పవన్ కళ్యాణ్కి రెస్పాండ్ అవుతున్నట్టు లేదంటే ఫలానా హీరోకి రెస్పాండ్ అవుతున్నట్టు వీడియో క్లిప్స్ క్రియేట్ చేసి అంతా కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. అంతకుముందు ఆమె పుష్పక విమానంలో కూడా మంచి రోల్, అది చిన్న రోలే కానీ నాకు కూడా చాలా బాగా అనిపించింది చూసేటప్పుడు. అంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయి, తనకు చిన్నప్పటి నుంచి సాఫ్ట్వేర్ అంటే ఇంట్రెస్ట్, కానీ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల డిగ్రీ చేస్తుంది. సో పైకి వెళ్ళలేదు కాబట్టి తను ఒక సాఫ్ట్వేర్ అబ్బాయిని పెళ్లి చేసుకొని అటు వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ తన క్లాస్మేట్తోనే లవ్లో పడడం ఉంటాయి. అదే ఇది చెప్పే కదా, ఫ్లాలెస్ ఉండకూడదు అనే దానికి ఈ అమ్మాయిలో ఫ్లాస్ ఉంటాయి. ఈ అమ్మాయి అంటే ఒక అబ్బాయి తనను ఇష్టపడుతున్నాడు, ప్రపోజ్ చేసిన తర్వాత కూడా తన ప్రపోజల్ కంటే కూడా లేదు తనకు ఏదైతే జయం ఉందో అదే ఇంపార్టెంట్ అని చెప్పేసి తనకు వచ్చిన సంబంధం ఓకే చేసేస్తుంది. సంబంధం ఓకే చేసేసి సారీ నేను ఇలాగా ఓకే చెప్పేసాను, సో నువ్వు ఇంకా నా వెనకమాల తిరక్కు అంటుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ వీడు ఎప్పుడైతే లేదు వాడు ఇంకా నిక్కచ్చిగా ఇంకా లేదు నేను నిన్ను లవ్ చేస్తానని చెప్పి తిరుగుతున్నప్పుడు కూడా వాడినే యాక్సెప్ట్ చేస్తుంది. ఈ రెండింటి మధ్యలో అమ్మాయికి ఒక చిన్న ఎమోషనల్ ఇది కూడా ఉంటుందన్నమాట, ఫైట్. సో ఇది ఎలా అంటే ఇది కంపల్సరీ ఇలానే కాదు, బట్ ఇది కొంచెం రియలిస్టిక్గా అనిపించింది అనమాట. సో అనంతిక సనీల్ కుమార్ పర్ఫార్మెన్స్ బాగున్నా కూడా ఆ క్యారెక్టర్ కనెక్ట్ అవ్వకపోవడానికి రీజన్ అదే. ఈ క్యారెక్టర్ కరెక్ట్గా అంటే కంప్లీట్గా కనెక్ట్ అవ్వకపోయినా దీన్ని ఎంజాయ్ చేయడానికి రీజన్ కూడా అదే. ఆ ఫ్లాస్ అనేది ఎప్పుడు కూడా చూపించారు, ప్రతి మనిషిలో ఫ్లాస్ ఉంటాయి. సో ప్రతి క్యారెక్టర్లో కూడా ఆ ఫ్లాస్ని అవి ఎంజాయ్ చేసేలాగా ఉండాలన్నమాట. అరే ఈ ఫ్లాస్ మనం కూడా ఇలాగ ఉండేవాళ్ళం కదా, లేదు మనం కూడా ఇలా చేస్తాం కదా, లేదు నా ఫ్రెండ్ ఇలా చేస్తున్నా, ఆ రిలేటబిలిటీ అనేది లేకుండా అమ్మాయి అంటే సీతాదేవి అబ్బాయి అంటే రాముడు అని చూపిస్తే ఇప్పుడు కష్టం. అంతకుముందు హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం కానీ. సో నెక్స్ట్ ఇది ఒక ప్రాపర్ ఆల్ఫా మేల్ పెర్ఫార్మెన్స్ ఇది. సో ఘాటీ సినిమా రిలీజ్ ఎవరికి యూజ్ అయిందో తెలియదు కానీ చైతన్య మాత్రం చాలా ప్రాపర్గా యూజ్ అయింది. ఎందుకంటే సినిమా ఆబ్వియస్లీ ఇట్స్ ఎ ఫెయిల్యూర్ బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్, బట్
ఓన్లీ పర్సన్ ఈ సినిమా ఎవరికైనా హెల్ప్ అయింది అంటే ఒక చైతన్యరావుకే. ఈ సినిమాలో అతని లుక్స్ కానీ, అతని విలనిజం కానీ, ఎందుకంటే చైతన్యరావు ఇప్పటిదాకా ఆ కామికల్ రోల్స్లోనో, లేదంటే ఒక ఫ్రెండ్లీ రోల్స్లో, లేదంటే ఒక సపోర్టివ్ రోల్స్లో చూసి అతన్ని ఈ రేంజ్ ఆఫ్ ఒక పీక్ విలనిజం అంటాం కదా, అసలు అందులో లిటరల్లీ మనోడు స్పెక్ట్స్ పెట్టుకొని అరుస్తా ఆ మీసాలు వేసుకొని ఆ కలర్ చొక్కాలే వేసుకొని ఉంటుంటే ఒక ప్రాపర్ 80s అప్పట్లో చరణ్ రాజ్ అని చెప్పేసి ఒక విలన్ ఉండేవాడు ఓల్డ్ ఫిలిమ్స్లో. ఆయనే గుర్తొచ్చాడు నాకు. నీకు కమల్ హాసన్ ఇంద్రుడు చంద్రుడు సినిమాలో జయలలిత హస్బెండ్ ఉంటాడు కదా అప్పుడు, అతను చరణ్ రాజ్. సో చరణ్ రాజ్ తన పీక్ టైంలో అలాగ ఒక ప్రాపర్ ఈ కైండ్ ఆఫ్ ఒక పులిచారులో ఉన్న చొక్కాలు అట్లా వేసుకుని అతను ఉండేవాడు అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ విలనిజం గుర్తొచ్చింది. బట్ క్రేజీ పెర్ఫార్మెన్స్ అతను మాత్రం ఇప్పుడు మనోనికి మహేసభలో కూడా మంచి క్యారెక్టర్ పడింది కదా. క్రేజీ. సో ఈ మహేసభలో వైఎస్ఆర్ క్యారెక్టర్ అతను ఎక్కడ ఇమిటేట్ చేయకుండా ఆ బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకొని తను పోర్ట్రే చేశాడు కాబట్టి అది ఇమిటేషన్ అనిపించలేదు, అతని ట్రూ పోర్ట్రేలో అనిపించింది అది. సో చైతన్యరావుకి ఇది చాలా మంచి ఇయర్ బేసిక్గా 2025 అనేది. నెక్స్ట్ నాకు లిటిల్ హార్ట్స్లో మన జయకృష్ణ క్యారెక్టర్ ఉంటుంది కదా, అది చూస్తే మంచి రిలేటబిలిటీ అనిపించింది అనమాట. మా ఫ్రెండ్స్ గ్యాంగ్లో కూడా ఇట్లానే అల్లచిల్ల చేసేటోడు, ఇట్లా ఫన్ జోక్లు వేసేటోళ్ళు, చాలా రిలేటబుల్గా ఉంటుంది. అది చూసినప్పుడు లిటరల్లీ మా ఫ్రెండ్ని చూసినట్టే అనిపించింది. ఓకే, మీరు ఎలా రిలేట్ అయ్యారు దాన్ని? రిలేటబుల్ జోక్స్ కంటే కూడా అది చిల్లర జోక్లు అయింది. చాలా చిల్లరగా ఉంటాయి ఇది చూసి. అంటే కొన్నిసార్లు నేనే అలా చిల్లర జోకులు వేసేవాడిని, మా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వేసేవారు కదా. సో నాకు రిలేటబిలిటీ కంటే కూడా చాలా నాకు రిజంబ్లింగ్ అనిపించాయి చాలా సీన్స్. వాడు వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటారు కదా, మీ నాన్న సక్క కొనడారా, ఉన్నాడు సరిపోదన్నట్టు మా ఇంటికి వచ్చి మా నాన్న నన్ను కూడా ఇక్కడ జాయిన్ చేయమని చెప్పాను. ఇవన్నీ చాలా అంటే జరిగినాయి లిటరల్ అలాగా. సో ఇవన్నీ భలే చేసి. అండ్ జయకృష్ణకి ఏంటంటే తనకి ఒక కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఆ పోర్ట్రే చేసినప్పుడు ఆ డైలాగ్స్ చెప్పేటప్పుడు చాలా ఎటకారంగా అలా సరదాగా కూర్చొని చెప్తూ ఉంటాడు. ఆ టింజ్ ఎంజాయ్ చేస్తాం బాగా. ఉప్పెన తర్వాతకి మళ్ళీ మంచి రికగ్నైజేషన్ రోల్ పడి మధ్యలో మనోడు కొన్ని సినిమాలు చేశాడు, కానీ తెలియదు పడ్డాయి బట్ తెలియలేదు. బట్ ఇది ప్రాపర్ అసలు కాలేజీలకు లిటిల్ హార్ట్స్ టీమ్ చెప్తున్నారు, కాలేజీలకి అది వెళ్తే మౌలి శివాని కంటే కూడా మనోడికే ఎక్కువ అరుస్తున్నారు. అసలు మనోడిని అసలు చుట్టుముట్టేస్తే ఫోటోలు అన్ని దిగేదాకా బయట కూడా వదలలేదంట కొన్ని కాలేజెస్లో. సో క్రేజీ మనోడికి ప్రాపర్గా అంటే కెరీర్ కొంచెం చాయిసెస్ ప్రాపర్గా చూస్ చేసుకుంటే కనుక మంచి కెరీర్ ఉంటుంది తనకి. నెక్స్ట్ మన మిరాయి సినిమాలో మంచు మనోజ్ క్యారెక్టర్ అంటే దాని పర్ఫెక్ట్ విలన్ ఎందుకు అయ్యాడు అసలు ఎలా అనే దానికి చైల్డ్హుడ్ నుంచి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ సరిగ్గా పట్టించుకోకపోవడం, సమాజం అతన్ని కొంచెం దూరం చేయడం వల్ల ఒక విలన్ టైప్లో ఒక నెగిటివ్ షేడ్లోకి మారిపోతాడు. సో ఆ ఎస్టాబ్లిష్మెంట్ కానీ అతను ఆ క్యారెక్టర్ ఆర్క్ కానీ చాలా బాగా అనిపించింది. సో విలన్ ఎందుకు అయ్యాడు అనేది చూపించడం కూడా చాలా బాగా అనిపించింది. మనోజ్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక రకమైన యాంటిక్స్ ఉంటాయి. అంటే లౌడ్ బేస్ వాయిస్, లేదంటే ఒక రకమైన యాంటిక్స్ పెడతాడు అనమాట, బాడీ లాంగ్వేజ్ లేదా ఎటకారం ఏదో ఒకటి ఉంటుంది కదా. సో అవన్నీ పక్కన పెట్టేసి మంచు మనోజ్ అనేవాడు ఇలా కూడా చేయగలడు, ఎంత సిన్సియర్గా సీరియస్గా చేయగలడు అనేది ప్రూవ్ చేసిన సినిమా ఇది. ఎందుకంటే మనోజ్ని ఎంతసేపు మనం ఒక కామికల్ వేలో చూస్తూ వచ్చాం ఫస్ట్ నుంచి. ద వే హీ రిప్రజెంటెడ్ హిమ్సెల్ఫ్ ఆల్సో. ఇప్పుడు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎక్కడన్నా తను మాట్లాడే విధానం చూసి ఇతను ఏ యాంగిల్లో విలన్ లాగా కనిపిస్తాడనే కైండ్ ఆఫ్ థాట్ కూడా ఇస్తాడు. బట్ దాన్ని మించి సినిమాలో విలన్గా తను ప్రూవ్ చేసుకున్నాడు. సో యాక్షన్ సీక్వెన్సెస్ కానీ తన ఫస్ట్ నుంచి యాక్షన్ అనేది చాలా ఇష్టం తనకి. సో ఈ సినిమాలో కూడా చాలా కటనా ఫైట్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా భలే ఉంటాయి. చాలా బాగా చేశాడు తన పోర్ట్రేల్ అంతా కూడా. ఇది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో దీక్షిత్ చౌదరి క్యారెక్టర్ అయితే నాకైతే మోస్ట్ హేటెడ్ క్యారెక్టర్ అన్న. అంటే ఆ లెవెల్ ఆఫ్లో రాశాడు కాబట్టి హేట్ చేసుకునేంత వచ్చింది. ఎందుకంటే రియల్ లైఫ్లో చాలామంది అలాంటి విక్రమ్ క్యారెక్టర్లు చాలామంది ఉంటారు. సో ఎప్పుడైతే బ్రేకప్ అయిపోయినాక అతను ఎలా బిహేవ్ చేస్తాడు అనేది అయితే అది లిటరల్లీ బయట ఎలా జరుగుతుందో అనే అదే విధంగా పోర్ట్రే చేశాడు. సో అందుకనే అది రైటింగ్లో మాత్రం చాలా డెప్త్గా చాలా బాగా అనిపించింది. రైటింగ్ వైజ్ యాక్సెప్ట్ అది ఆ హేటెడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో నాకు హేటెడ్ కంటే కూడా ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ నాకు బాగా నచ్చిన రీజన్ ఏంటంటే, ఇంటికి వెళ్ళినప్పుడు అదే రష్మిక తీసుకుని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఉంటుంది. లిటరల్ వాడు షూ అక్కడ వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ షూలు తీసుకుని పక్కన పెడతా ఉంటుంది. నువ్వేం కంగారు పడకలే, అమ్మ చూసుకుంటుందిలే, ఇప్పుడు కాదు తర్వాత నువ్వు చూసుకోవాల్సింది అంటే. చిన్నప్పటి నుంచి అతను అలా కండిషన్ చేయబడ్డాడు. సో యాక్చువల్లీ అతను విలన్ కాదు, దీక్షిత్ శెట్టి క్యారెక్టర్ నెగిటివ్ కాదు, తను విలన్ కాదు. సొసైటీలో తను పెరిగిన ఇంట్లో తను చూసిన వాళ్ళ ఫాదర్ని, లేదంటే వాళ్ళ ఇంట్లో ఒక మేల్ డామినెన్స్ ఎలా ఉంటుందో చూసి దాన్ని కొనిపుచ్చుకున్నాడు అంతే. ఇది 99% సొసైటీలో జరిగేది. రాహుల్ రవీంద్రన్ లాంటి ఒక పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్స్ వాళ్ళు, లేదంటే పర్ఫెక్ట్ మ్యాన్ మెటీరియల్ తప్పితే దెర్ ఆర్ పీపుల్ హూ విల్ లిటరలీ టేక్ మేల్ డామినెన్స్ ఇన్ టు దేర్ హెడ్స్. అంటే ఇలాగే ఉండాలి, నాకు వాల్యూ ఇంత ఇవ్వాలి అనే కైండ్ ఆఫ్. సో ఆ పోర్ట్రేల్ నచ్చింది. అతను విలన్, హీస్ నాట్ ఎ కంప్లీట్ విలన్, హీ వాజ్ రైజ్డ్ లైక్ దట్ అంతే. సో ఆ పెర్ఫార్మెన్స్ వాజ్ ఎర్నెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ దీక్షిత్ శెట్టి యాజ్ వెల్. స్టార్టింగ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎర్రజెండ అని సాంగ్ వస్తుందన్న, అది
అది రెడ్ ఫ్లాగ్ అనా? నిజంగా ఇంటెన్షన్తో పెట్టారట లేకుంటే అది ఏ రాహుల్ రవీంద్రని అడగాలి. బట్ మోస్ట్ ప్రాబ్లీ అంతే, ఎర్రజెండకి మనోడు కొంచెం ఆ, ఏంటది ఈడిఎం డాన్స్ వేసినట్టు వేస్తుంటాడు మనోడు అసలు. గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోలో మన నరేంద్ర రవి మన మేము ఫేమస్ చూసినప్పుడు కూడా అతను ఆ చిన్న క్యారెక్టర్ చేసినా కానీ భాష అనే క్యారెక్టర్ చేసిన ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్ చేస్తాడు. అక్కడి నుంచే నాకు ఒక అతని మీద మంచి యాక్టర్ మంచి ఇంప్రెషన్ ఉంది. దీంట్లో అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనోడు ఆట ఆడేసుకున్నాడు. మన మెయిన్ క్యారెక్టర్ కంటే మనదే ఎక్కువ అనిపిస్తుంది. ట్రూ తిరుగుని డామినేట్ చేస్తాడు. తిరుగుని ఏంటి సినిమాలో ఉన్న అందరినీ డామినేట్ చేస్తాడు. సినిమాయా అనే అదైతే అసలు ఆ స్లాంగ్ అది మేము ఫేమస్ వచ్చాము పక్కా తెలంగాణ స్లాంగ్, ఇదేమో అక్కడ. అండ్ అతను హైదరాబాదీ అబ్బాయి, ఆ స్లాంగ్ని చాలా బాగా క్యాచ్ చేశాడు అది. అండ్ అంటే తన కైండ్ ఆఫ్ ఒక యాంటిక్స్ అనేవి ఉంటాయి సినిమాలో. నువ్వు చూస్తే సినిమాలో ఒక 2-3 సీక్వెన్సెస్ ఉంటాయి. నాకు 2 సీన్లు బాగా ఇష్టం అతను చేసినాయి. ఒకటి వాళ్ళ మామయ్య కొడుతున్నాడు అని చెప్పేసి బుల్లెట్ ఇలా కలజోడిలో పట్టుకుని బుల్లెట్ పడిపోతుంది, కాలు అందదు అది. సో దాన్ని మేనేజ్ చేస్తూ దాన్ని అప్పటికి మేనేజ్ చేసి ఆ షాట్ తీసుకోగలిగాడు. అదొకటి. వీళ్ళకి అప్పుడే మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యి ఉన్నప్పుడు వీడేదో పంచాయతీ ఆఫీస్కి ఏదో వస్తాడు. అది అక్కడ అక్కడ కూర్చొని ఏంటి ఇలాగా అని చెప్పేసి ఒక చాలా పేలవమైన ఇది ఉంటుంది సిచ్యువేషన్. సో అక్కడ టైంలో మనోడు చాలా ఒక ఓపిక తెచ్చుకొని హాయ్ చెప్పి ఆ బాధ చూపిస్తాడు. ఓకే ఆ టైంలో మనం కొంచెం పాజిటివ్గా ఉండాలని కైండ్ ఆఫ్ పాజిటివిటీ కూడా చూపిస్తాడు. సో ఆ రెండు బాగా పండించాడు. తిరువీరు అప్పటి వరకు ఇతని అది చిప్పుపోయిందని పెళ్లి క్యాన్సిల్ చేయడం కోసం ట్రై చేస్తున్నా కానీ నా పెళ్లి క్యాన్సిల్ అయిందన్న నీకు ఇవ్వాల్సిన మనీ అని రిటర్న్ ఇస్తానికి వస్తాడు చూడ. ఆ సీన్ అయితే నాకు భలే రాశాడు, మంచిగా అనిపించింది. క్యారెక్టర్ డెప్త్ అన్న అసలు కార్డే లేదన్నా అని చెప్పేసి అంటే అప్పటిదాకా అరుచుకుంటున్నాడు, సైలెంట్ కూర్చుండిపోతాడు చూడు. అది కూడా భలే బ్యాలెన్స్ చేశాడు. నెక్స్ట్ నా ఫేవరెట్ యాక్టర్ ఉపేంద్ర. బేసిక్గా అసలు ఆంధ్ర కింగ్ తాలూకాలో ఉపేంద్ర కాకుండా ఎవరైనా చేస్తుంటే, అంటే మన తెలుగు స్టార్స్ ఎవరైనా చేస్తుంటే ఇంకా ఇంపాక్ట్ ఇంకా రీచ్ ఉండేది అనుకున్నాం. కానీ ఉపేంద్ర చేయడం వల్ల ప్లస్ పాయింట్ ఏమైందంటే ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ దాన్ని రిలేట్ అవ్వగలిగాడు. ఇప్పుడు ఒకవేళ చిరంజీవి గారు, లేదంటే బాలకృష్ణ గారు, లేదంటే నాగార్జున, వెంకటేష్ ఎవరైనా చేస్తుంటే ఏమేదంటే ఆ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్ మాత్రం దానికి కనెక్ట్ అయ్యి ఉండేదేమో. బట్ ఎప్పుడైతే వీళ్ళు చేశారో ఇదేమైందంటే ప్లస్ పాయింట్ అందరూ కనెక్ట్ అవుతున్నారు. అంటే ఉపేంద్రలో అందరూ వాళ్ళ హీరోలను చూసుకోగలిగారు కదా. పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, నీకు సినిమాలో చెప్పాలంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ రిఫరెన్సెస్ ఉంటాయి. ఆ గ్లాసు, మా హీరో సినిమా, పాత సినిమాలన్నీ ఇప్పుడు టీవీలో చూస్తున్న వాళ్ళు అందరూ ఫ్యాన్స్ అవుతున్నారా అని చెప్పడం కానీ, లేదంటే వరుస పెట్టి అన్ని ఫ్లాప్ సినిమాలు వస్తున్నాయి ఏంట్రా ఇది అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. కానీ పవన్ కళ్యాణ్ రిఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వేరే ఇంకా మహేష్ బాబు రిఫరెన్సెస్ ఉంటాయి, బాలకృష్ణ రిఫరెన్సెస్ ఉంటాయి అక్కడక్కడ. అన్నీ కలిసి ఉండడం వల్ల సో ఉపేంద్రలో అందరిని చూసుకోగలిగారు. సో ఉపేంద్ర ఇస్ ద ఓన్లీ హీరో హూ కెన్ పుల్ దిస్ ఆఫ్. వేరే ఎవరున్నా కూడా ఆ ఇంపాక్ట్ ఉండేది కాదు. అంటే సినిమాలో మన ఆయననే హెల్వేట్ చేయకుండా ఫ్యాన్ కోసమే దిగి రావడం, ఇక్కడ ఫ్యానే అసలైన హీరో అని చెప్పడం, ఆయన త్రూ ఈయన ఇన్స్పిరేషన్ తీసుకొని వెళ్ళి చేయడం సినిమాలు, అది బాగా అనిపిస్తుంది రైటింగ్లో. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్. నెక్స్ట్ మన మోగ్లీ సినిమాలో బండి సరోజ్ అంటే ఆయన క్యారెక్టర్ లిటరల్లీ మన మాంగళ్యం సినిమాలో లోవరాజ్ అనే క్యారెక్టర్ ఉంటుంది. ఎలా ఉంటుంది యాస్టిస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు ఉంటుంది. సందీప్ రాజ్ గారు కూడా అలా అది తీసుకొచ్చే పెట్టా ఉంటారు. అసలు పీక్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్, అసలు ఏం రన్నా డామినేషన్ అసలు అది క్రేజీ. అసలు ఓపెనింగ్ సీక్వెన్స్ మనోడితో ఉంటుంది, రియా సుమన్తో ఒక సీక్వెన్స్ అనమాట. లిటరల్లీ ఎలా ఉంటుందంటే డామినేషన్, అంటే గబుక్కుని ఎవరైనా చూస్తే అమ్మ బాబు ఎంత క్రూరంగా ఉన్నాడేంటి మనిషి, లేదంటే ఇలా కూడా ఉంటారా, ఎంత క్రూరంగా కూడా ఉంటారా జనాలు, అంటే లిటరల్ డామినేషన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి నీకు సినిమా మొత్తంలో ఆయన లిటరల్లీ ఆ ఓపెనింగ్ సీక్వెన్స్లో కనబడతాడు, ఇంటర్వల్ బ్లాక్లో కనబడతాడు అంతే. అండ్ సెకండ్ హాఫ్లో ఆన్ ఆఫ్ వస్తుంటాడు. బట్ కనబడినప్పుడు అలా లిటరల్ ఎలా ఉంటుంది అంటే కమాండ్ చేస్తూ ఉంటాడు నిన్ను, నువ్వు ఇప్పుడు నన్ను తప్ప నీకు వేరే ఎవరిని చూడలేదు, అంతే నన్నే చూడాలా నువ్వు అన్నట్లు ఉంటుంది. పిట్ట కథ చెప్పే సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. నాకు లిటరలీ ఆ బొట్టు పిల్లలది ఉంటుంది చూడు, అది అసలు హైలైట్ అనిపించింది. అది అంటే ఆ క్యారెక్టర్కి అంటే ఎన్ని అనేది మనకు చూపించడం కోసం ఈ బొట్టు పిల్లలు తీసుకురావడం అవి యూనిక్గా బాగా పెట్టాడు. అది ఇంకో ప్రాపర్ క్యారెక్టర్ బాగా వర్కౌట్ అయిందంటే రాకేంద్ర మౌళి మ్యారియో. సో అందులో బాబ్ మార్లే అని చెప్పేసి క్యారెక్టర్ తంది. సో చాలా ఫన్నీ ఉంటుంది. అంటే లిటరల్లీ సోషల్ మీడియాలో ఉన్న మీమ్స్, లేదంటే మన పాత సినిమాల్లో జోక్స్, కొన్ని టీవీ షోలో జోక్స్ అన్నీ మిక్సీలో వేసి పెట్టినట్టు ఉంటుంది అనమాట. సో అందువల్ల కొన్ని జోక్స్ రిపీటెడ్గా ఆల్రెడీ విన్నామే అన్నట్టు అనిపిస్తుంది. కానీ బట్ ద వే హీ పోర్ట్రేట్ ద క్యారెక్టర్ అంటే ఎంత ఈజీ ఉంటుందంటే రాకేంద్ర మౌళిలో మనం ఇప్పటిదాకా అతను ఓన్లీ క్యారెక్టర్ రోల్స్లో చూస్తున్నాం కదా. అంటే ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, లేదంటే ఒక చిన్న నెగిటివ్ క్యారెక్టర్. అండ్ బృందాన్ వెబ్ సిరీస్ చేశాడు, అందులో ఒక ఎథీస్ట్ క్యారెక్టర్, ఇలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్లో చూసి ఇతనిలో ఇంత ఈజీ ఉందా అని చెప్పి చిన్నపాటి షాక్ అనమాట. ఇంటర్వ్యూస్లో మంచి యాక్టివ్గా ఉంటాడు తను, మాట్లాడే విధానం ఎంత ఫ్రీ ఫ్లోలో ఉంటుందో ఈ క్యారెక్టర్ దానికి ఒక 10x
సో ఆ సినిమా బికాస్ ఆఫ్ సో మెనీ రిలీజెస్ ఇన్ డిసెంబర్ అది కొంచెం ఎవరు పట్టించుకోలేదు ఆ సినిమాని, కానీ ఇట్స్ డీసెంట్ ఫిలిం. బట్ ఇతని క్యారెక్టర్ రాకేంద్ర మౌళి క్యారెక్టర్ అనేది మాత్రం హిలేరియస్గా వర్కౌట్ అయింది. ఐ థరలీ ఎంజాయ్డ్ ఇట్ అనమాట. మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు కదా, నెక్స్ట్ ఒక ఫిలిం చేస్తున్నాను. అసలు వెళ్ళిపోద్ది అని చెప్పేసి ఇదే ఈ సినిమా. దండోర సినిమాలో రాధా పోర్ట్రే చేసిన క్యారెక్టర్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ నుంచి ఆమెకు మాటలు ఉండవు, క్లైమాక్స్లోనే ఆమె మెయిన్ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ ఆ లాస్ట్కి ఆమె మాట్లాడిన కొంచెం సేపు అయినా, ఉన్న కొంచెం సేపు అయినా ఆ స్టోరీకి చాలా డెప్త్ యాడ్ అవుతుంది అనమాట. సో దేని గురించి అయితే ఇష్యూ అవుతుందో దానికి ఒక సాల్వేషన్లా తీసుకొచ్చి ఆమె మాట్లాడడం అనేది చాలా డెప్త్, మంచిగా ఉంటుంది క్యారెక్టర్. ట్రూ, చాలా ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ అది అమ్మాయిది. అండ్ తన పోర్ట్రేల్ కూడా ఎలా ఉంటుందంటే, స్టార్టింగ్ నుంచి తన బ్యాక్ స్టోరీ చెప్తుంది కదా బిందుమాధవి, నన్ను కొడతాడని చెప్పేసి వాళ్ళ నాన్నకి విషం పెట్టి చంపేసింది సొంత అని తండ్రికి చెప్పేసి. విషయం పెట్టి చంపేస్తుంది. సో అంటే ఎంత స్ట్రాంగ్ ఆ అమ్మాయి, మెంటల్గా ఎంత స్ట్రాంగ్, ఫిజికల్గా షీఈ్ వెరీ వీక్. లిటరలీ తను చూపించే విధానం అంతా కూడా చాలా వీక్గా కనిపిస్తుంది కనబడడానికి, బట్ మెంటల్ ఎంత స్ట్రాంగ్ ఆ అమ్మాయి. అండ్ తను తీసుకునే డెసిషన్ అంటే ఆ స్ట్రెంత్ అనేది అక్కడ బిల్డ్ చేస్తారు కదా, అలా తండ్రినే చంపేసింది అనే దగ్గర డైరెక్టర్ మురళీకాంత్. సేమ్ టైం ఆ స్ట్రెంత్ అక్కడి నుంచి బిల్డ్ చేసుకుంటూ వచ్చి తనకి ఉన్న ఏకైక ఆస్తి అప్పటికి ఆ ఎకరం పొలం మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు తండ్రి లేడు, ఆ ఇంట్లో ఒక్క ఉండగలుగుతా లేదో తెలియదు, తనని కనీసం అన్నయ్య అనుకునే వ్యక్తి కూడా తనని పట్టించుకోడు. ఒక ప్రాస్టిట్యూట్ కూతురు కాబట్టి తన ఎవరు చాలా హేటెడ్గా ఉంటారు. అంటే చాలా అంటే తక్కువ కులానికంటే కూడా ఇంకా తక్కువ చేసి చూస్తుంటారు ఆ అమ్మాయిని. సో తన ఫ్యూచర్ ఏంటని తనకు తెలియదు. అప్పటికి ఆ అన్నయ్య తను యాక్సెప్ట్ చేస్తాడో కూడా తెలియదు. బట్ స్టిల్ తన తండ్రి ఏదైతే ఒక విషయం మీద నిలబడ్డాడో, అంటే అగ్రకులం అనేది నథింగ్, కుల వివక్ష అనేది నథింగ్, ఇది కాదు మనకు కావాల్సింది ఒక సమసమాజం అనేది కావాలి అనేది ఒక తండ్రి కోరికని తను అర్థం చేసుకొని, నేను లేదు నా ఆస్తి అంతా కూడా నా ఎకరం పొలం ఏదైతే ఉందో అది నేను ఈ కులానికి ఇవ్వను, లేదంటే ఈ వర్గానికి ఇవ్వను, నేను ఊరి కోసం రాసిస్తాను. సో ఈ మార్పు ఎక్కడికన్నా మొదలవ్వాలంట చూడు, బ్యూటిఫుల్ రిటర్న్ అండ్ బ్యూటిఫుల్ పోర్ట్రేట్ క్యారెక్టర్ అది. అండ్ ఈ సినిమాలో ఇంకొక ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్నాడు, నందు. సో నందుని మనం ఇప్పటిదాకా చాలా పెర్ఫార్మెన్స్ చూస్తున్నాము, తను ఎప్పుడు కూడా మంచి యాక్టివ్గా అది ఉంటాడు. సో ఇందులో చాలా బరువైన క్యారెక్టర్ ప్లే చేశాడు. సో నీకు ఏంటంటే నందుది చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఒక సన్నగా స్టార్ట్ అవుద్ది, అక్కడి నుంచి హస్బెండ్ ఈ మధ్యలో మళ్ళీ ఒక బ్రదర్, ఆ బ్రదర్ రిలేషన్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. అండ్ తర్వాత ఒక ఫాదర్, ఆ తర్వాత మళ్ళీ ఒక కుటుంబ పెద్ద కింద ఒక కైండ్ ఆఫ్ ఇది. ఆ పోర్ట్రేట్ కూడా చాలా బాగా చేశాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ బాడీ లాంగ్వేజ్లోనో లేదంటే ఎక్కడ కనిపించే విధానంలో ఎక్కడ ఆ చేంజ్ కనబడి ఉంటే బాగుండేది. ఆ చేంజ్ అనేది ఉండదు, లిటరలీ హెయిర్ స్పెక్ట్స్ తప్ప, హెయిర్ కూడా ఓన్లీ సైడ్స్ తప్ప లిటరలీ సేమ్ అక్కడ అలాగే అనిపిస్తాడు. ఎందుకంటే అంటే ఏదైతే ఇన్సిడెంట్ హ్యాపెనింగ్ ముందు యంగ్ పర్సన్ ఎలా ఉంటాడో, పెళ్ళైన తర్వాత కూడా జస్ట్ స్పెక్ట్స్ అలా ఉంటాడో, జస్ట్ టీ షర్ట్ షర్ట్ మారినట్టు ఉంటుంది అంతే. సో ఆ చేంజ్ ఓవర్ కొంచెం మేక్ ఓవర్ ఏదైనా కొంచెం చేస్తుంటే కనుక ఇంకా ఇంపాక్ట్ ఉండేది. బట్ స్టిల్ నందు పెర్ఫార్మెన్స్ అన్నింటిలో కూడా దిస్ ఇస్ ద బెస్ట్ యాజ్ ఆఫ్ టుడే.